హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టెర్రస్ని క్లీన్ చేసి మొక్కల్ని సర్దుదాము. ఈరోజు గార్డెన్ని క్లీన్ చేసుకుని మొక్కల్ని సర్దుదాము. ఇవ్వండి మొక్కలు. ఈ మొక్కలన్నీ సర్దాలి. చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో. ఈ మొక్కలన్నీ సర్దాలి ఈరోజు. ఇవి స్టాండ్లు అండి మొక్కల కింద. ఇవి ప్లేట్స్. ఇంకా గార్డెన్ని క్లీన్ చేసి సర్దుదాము. ఫస్ట్ క్లీన్ చేస్తున్నానండి. క్లీన్ చేసి స్టాండ్ వేసి ప్లేట్లు పెట్టి మొక్కల్ని సర్దుదాము. మనం గార్డెన్ని రోజు ఊడ్చినా కానీ ఉంటుందండి గార్డెన్ వేస్ట్. ఆకులు, కొమ్మలు, పువ్వులు ఇవన్నీ రోజు ఊడ్చినా కానీ ఉంటాయి. మనం కనీసం వారానికి ఒకసారైనా ఊడవాలండి టెర్రస్ని. ఈరోజు మొక్కలు సర్దుదామని ఊడుస్తున్నా. ఇంకా క్లీన్ చేయడం అయిపోయిందండి. ఇంకా సర్దుదాము మొక్కల్ని. మొక్కలు పెట్టేంత వరకు క్లీన్ చేశానండి. మిగతాది తర్వాత క్లీన్ చేస్తాను మొక్కలు పెట్టాక. చూసారా ఎంత వస్తుందో. నేను వారానికి ఒకసారి క్లీన్ చేస్తానండి. చాలా వస్తుంది గార్డెన్ వేస్ట్. ఫస్ట్ స్టాండ్లు పెడదాము. ఇలా లైన్లో స్టాండ్లు పెడదామండి ఫస్ట్. తర్వాత ప్లేట్లు పెట్టి మొక్కలు పెడదాము. శుభ్రంగా క్లీన్ చేశానండి. క్లీన్ చేసి స్టాండ్లు పెట్టాను. చూడండి ఎలా ఉన్నాయో స్టాండ్స్. ఈ స్టాండ్స్ మీద మనం మొక్కల్ని పెడదాము. ఇండోర్ ప్లాంట్స్ని పెడుతున్నానండి ఈ స్టాండ్స్ మీద. మాకు కిందున్నా కానీ ఎండ తగులుతుంది. ఎట్లా అయినా ఒకటే. అందుకని చెప్పేసి మొక్కల కింద పెడుతున్నానండి ఇండోర్ ప్లాంట్స్ని. మొక్కల నీడలో పెడుతున్నాను. కొంచెం బాగుంటాయి వీటి నీడలో పెడితే. అందుకని ఈరోజు గార్డెన్ క్లీన్ చేసి మొక్కల్ని సర్దుతున్నాను ఇండోర్ ప్లాంట్స్ని. ఇంకా ప్లేట్లు పెట్టి మొక్కల్ని సర్దుదాము. ఇదిగోండి, ఇది సాంగ్ ఆఫ్ ఇండియా. చూడండి ఎంత బాగుందో. ఇది పెడిలంతస్ ప్లాంట్ అండి. బ్యాక్ బోన్ కూడా అంటారు దీన్ని. దీనికి 2 పేర్లు ఉన్నాయి. ఇవి డ్రెసీనియా మొక్కలు. ఈ మొక్క జీజీ ప్లాంట్. ఈ మొక్కను కూడా పెట్టేద్దాము. ఈ మొక్కలు చాలా కాస్ట్ అండి. ఎండ తగిలితే మాత్రం పాడైపోతున్నాయి. ఇది రోహియో.
ఈ మొక్క కూడా చాలా కాస్ట్ అండి, జేడ్ ప్లాంట్. ఒక లైన్ అంతా సర్దానండి. చూడండి ఎలా ఉన్నాయి మన మొక్కలు. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్సే. ఇప్పుడు ఈ లైన్ సర్దుదాము. ఇది షఫ్లేరా అండి, బతికినట్టే. ఇది రోహియో. ఇది పర్పుల్ హార్ట్. ఈ పర్పుల్ హార్ట్ చాలా బాగుంటాయండి చూడటానికి, చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ మొక్కలు. సెకండ్ లైన్ కూడా పూర్తయిందండి, అన్నీ పెట్టాను. ఇంకా తులసి మొక్కలు పెట్టాలి. ఇంకా తులసి పెడితే అయిపోతుందండి సర్దడం. ఇండోర్ ప్లాంట్స్ అన్నీ సర్దానండి. ఇండోర్ ప్లాంట్స్ మొత్తం టెర్రస్ మీదకి వచ్చేసాయి. ఇక్కడే నయమండి, చెట్ల నీడను పెడితే కొంచెం పచ్చగా ఉంటున్నాయి. ఇంట్లో ఎక్కువ ఎండ తాగటం వల్ల డల్ అవుతున్నాయి. అందుకని టెర్రస్ మీదకి తీసుకొచ్చాను ఈరోజు. తీసుకొచ్చి నీట్గా సర్దానండి. చూడండి అన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ సర్దాను నీట్గా. ఇప్పుడు చూడండి మన గార్డెన్ ఎలా ఉందో, మొత్తం ఎంత బాగుందో. ఇండోర్ ప్లాంట్స్ తోటి, పూల మొక్కలతోటి, పండ్ల మొక్కలతో ఎంతో అందంగా బ్యూటిఫుల్గా ఉందండి. క్లైమేట్ కూడా చల్లగా ఉంది. మబ్బు పట్టిందండి, వర్షం వచ్చేటట్టుంది. టెర్రస్ మీదకి వస్తే చాలా హ్యాపీగా ఉందండి. చల్లని గాలి, పచ్చని మొక్కలు, పూలు, ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా 2-3 వర్షాలు పడితే అన్ని పూల మొక్కలు బాగా పూస్తాయండి మన గార్డెన్లో. అప్పుడు చూడటానికి చాలా బాగుంటుంది మన గార్డెన్. 3 గంటలైందండి టెర్రస్ మీదకి వచ్చి. టెర్రస్ అంతా క్లీన్ చేసి మొక్కలు సర్దేటప్పటికి 3 గంటల టైం పట్టింది. ఇంకా వర్షం కూడా వచ్చేటట్టుందండి, ఒక్కొక్క చినుకు పడుతుంది. అక్కడ ఒక నిమ్మకాయ ఉందండి, ఎదురుగా ఒక నిమ్మకాయ ఉంది. ఆ నిమ్మకాయని కోసుకుని కిందకి వెళ్దాము. ఇదిగోండి, నేను అంత దూరంలో ఉన్నా కానీ బాగా కనపడుతుందండి నిమ్మకాయ. అందుకని కోసుకుందాము. ఇంకెళ్దామండి కిందకి.